ఏసీబీ విచారణకు తనతో పాటు న్యాయవాదిని అనుమతించాలని పిటిషన్లో కోరారు కేటీఆర్. పిటిషన్ను స్వీకరించిన హైకోర్టు మధ్యాహ్నం విచారించనుంది. రేపు ఏసీబీ విచారణ నేపథ్యంలో కేటీఆర్ పిటిషన్పై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఇదే కేసులో ఈడీ విచారణకు చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు. ఆయన నిధుల బదలాయింపులో కీలకంగా వ్యవహరించినట్టు ఆరోపణలున్నాయి. తన పరిధిలో ఉన్న హెచ్ఎండిఏ నుంచి ఎఫ్ఈఓకు హెచ్ఎండిఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బిఎల్ఎన్ రెడ్డి ద్వారా నిధులు బదిలీ చేసినట్టు సమాచారం. రేసు నిర్వహణకు ఫైల్ మూవ్ చేసినప్పుడు ఆర్థిక శాఖ నుంచి అనుమతి ఎందుకు తీసుకోలేదని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా విదేశాలకు నిధులు ట్రాన్స్ఫర్ చేసే ముందు ఆర్బీఐ అనుమతి ఎందుకు తీసుకోలేదనే అంశాలపై ఈడీ బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. కాగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఆయన ఈ కేసులో A2గా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయన ఎంఏ అండ్ యూడీ శాఖలో స్పెషల్ సెక్రటరీగా విధులు నిర్వహించారు. ఫార్ములా ఈ రేసు అగ్రిమెంట్ సమయంలో అరవింద్ కుమార్ అత్యంత కీలకంగా వ్యవహరించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు బదిలీ చేసినట్టు గతంలో అరవింద్ కుమార్ ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు. ఆయన వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు రికార్డ్ చేస్తున్నారు.